హలో నమస్తే అండి. ఈరోజు గులాబీ చెట్టు కేరింగ్ చూద్దాము. వర్షాలు బాగా విపరీతంగా కురుస్తున్నాయి. ఈ వర్షాల తర్వాత గులాబీ చెట్ల పరిస్థితి ఏంటి, వాటిని మళ్ళీ మనం రీగ్రోత్ చేసుకోవాలన్నా, వాటికి మళ్ళీ న్యూట్రిషన్స్ అన్ని కరెక్ట్గా అందించాలన్నా కూడా మనము ఎటువంటి కేర్ తీసుకోవాలో ఈరోజు చూద్దాము. ఎందుకంటే వర్షాలు పడి బాగా వీటిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోయినాయి. అలాగే ప్రతిసారి ఇగో ఇట్లా నేల గట్టిగా అయిపోతుంది. వర్షాలు కురిసి వెలిసిన తర్వాత నేల బాగా గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటనేది ఈరోజు తెలుసుకుందాము. మనకి వర్షంలో సహజంగానే నైట్రోజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మొక్కలకైతే ఎటువంటి ప్రాబ్లం రాదు, కానీ చీడలు వస్తాయి అన్నమాట. చీడలు, పురుగులు అటాక్ అవ్వటము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. చెట్లు గ్రోత్ అయితే బాగానే ఉంటుంది, కానీ కొంచెం సైడ్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సైడ్ ఎఫెక్ట్లు అంటాం చూసి అలాగా. చూడండి, చక్కగా రోజెస్ అయితే బాగా మొగ్గలు వచ్చేసినాయి. ఇవన్నిటి నుంచి మళ్ళీ మొక్కని మనం రీగ్రోత్ చేసుకొని బాగా ఉండాలంటే మాత్రం నేను ఈరోజు చెప్పేది మాత్రం చాలా ఇంపార్టెంటు. మళ్ళీ మొక్కకి ఎలాంటి బూస్టింగ్ ఇవ్వాలి మనం, ఇది మళ్ళీ తిరిగి రావాలంటే ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఎలాగా ఎప్పుడు చెప్పేదే నేను, ఫస్ట్ ఎలాంటివన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే అలాంటివి ఉన్నట్టు వల్ల ఫంగస్ అనేది ఇంకెక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ నల్ల మచ్చలు వచ్చేసినాయి. ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి. ఇలాంటివన్నీ ఫస్ట్ క్లీనింగ్ చేసుకుందాం. మొక్కను ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి, లేకపోతే మళ్ళీ చెట్టు చూడటానికి బాగోదు. దానివలన చెట్టు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు దీనికి కొంచెం ముడత ఉంది, చీడ ఉంది, ఇక పురుగులు కొంచెం వచ్చి అలాంటివి తినిపోతున్నాయి. ఇక్కడ ఫ్లవర్ పూసింది, ఇక్కడికి గ్రోత్ అనేది ఆగిపోయింది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, గ్రోత్ ఆగిపోయినప్పుడు ఒకసారి మనం ఇక్కడ కట్ చేసేసేయాలి. అలాగా ఇక్కడ కూడా అలాగా చివర్లు కొద్దిగా కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ గ్రోత్ వస్తుంది. తర్వాత మనం మట్టి గట్టిగా అయిపోయింది కదా, సాయిల్లో ఏదన్నా వీడు ఉన్నా కానీ తీసేసుకోవాలి. చక్కగా ఇలా తవ్వాలి. తవ్వితే గాలి వేరియేషన్ అనేది బాగా జరిగిద్ది. తర్వాత దీనికి మనం మంచి న్యూట్రిషన్స్ ఇవ్వాలన్నమాట. ఈరోజు మొక్కకి నేను ఎటువంటి న్యూట్రిషన్స్ ఇస్తానో చూద్దాం. వర్షాలు వెలిసిన తర్వాత మనం చేయాల్సిందనమాట ఇది తప్పకుండా. లేకపోతే మొక్క గ్రోత్ ఆగిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ఎలాగా చూడండి, సాయిల్ మాత్రం గుల్లగానే ఉంది లోపల, కాకపోతే పైన మాత్రం గట్టిగా అయిపోయింది. ఎప్పుడు సాయిల్ ఎలాగ ఉండాలి. ఇదిగోండి, ఈరోజు మన మొక్కకి ఇవ్వాల్సినవి న్యూట్రిషన్స్ చూపిస్తాను. ఇది గొర్రెలేరు బాగా మాగిందనమాట. గొర్రెలేరు బాగా మాగింది. దీంట్లో బాగా నైట్రోజన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాష్ అన్నీ ఉంటాయి దీంట్లో. దీన్ని ఇంకా ఎక్కువ మనం మొక్కకి, గులాబీ చెట్టుకి ఇష్టపడే రీతిలో దీనికి ఇంకా ఎక్కువ న్యూట్రిషన్స్ ఎలా ఇవ్వాలో ఇంకా చూపిస్తాను. సీవీడ్ ఫర్టిలైజర్, సీవీడ్ గ్రాన్యూల్స్ అన్నమాట. ఇవి 1 స్పూన్ సుమారుగా ఇస్తాను. ఇదిగోండి, ఇవి సీవీడ్ అన్నమాట. సీవీడ్ ఫర్టిలైజర్స్ 1 స్పూన్ అన్ని దీంట్లో వేసా. చూడండి, ఇదే సీవీడ్. అది 1 స్పూన్ సుమారుగా అయితే దీంట్లో వేసాను. దీంట్లో మైక్రో న్యూట్రిషన్స్ చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో. ఇప్పుడు ఈ టైంలో మన మొక్కకి ఇమీడియట్గా అందేటువంటి న్యూట్రిషన్సే చాలా అవసరము. మైక్రో న్యూట్రిషన్స్ అయితే త్వరగా దీనికి అందుతాయి. దానివల్ల మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా ఇది ఇచ్చాను. దీని తర్వాత ఇదిగోండి కాఫీ పొడి.
కాఫీ పొడి 1 స్పూను, ఇదిగోండి ఇలా. ఈ కాఫీ పొడి ఎందుకంటే దీన్ని ఎసిడిక్గా మారుస్తుంది అన్నమాట, సాయిల్ని ఎసిడిక్గా మారుస్తుంది, అందుకని గాలికి గడ్డగట్టిపోతుంది. ఇది 1 స్పూను ఇచ్చాము, సాయిల్ని ఎసిడిక్గా మారుస్తుంది. ఇప్పుడు ఇదంతా నేను ఈ ఒక్క చెట్టుకే ఇస్తాను. ఇప్పుడు దీంట్లో ఫాస్ఫరస్, పొటాషియం ఉంది, నైట్రోజన్ ఉంది, మెగ్నీషియం ఉంది. ఇప్పుడు కాఫీ పొడిలో కూడా ఇవన్నీ ఉంటాయి, సీవీడ్ ఫర్టిలైజర్లో కూడా ఇవన్నీ ఉంటాయి. మొక్క గ్రోత్కి కావాల్సినవి ఇవన్నీ ఉంటాయి, మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు జింకు, ఐరన్, మెగ్నీషియం, కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషు ఇలాగా అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో, అందుకని అదొకటి ఇవ్వాలి. ఈ కాఫీ పొడి మాత్రం సాయిల్ని ఎసిడిక్గా మారుస్తుంది, అందుకని అవి ఇవ్వాలి. ఇలాగా కలిపిన తర్వాత దీన్ని 4 రోజులకు ఒకసారి కనుక మనం మన చెట్టుకి ఈ విధంగా ఇచ్చామంటే చక్కగా ఇచ్చామంటే దీనికి ఈ మొక్కకు కావాల్సిన గ్రోత్ అంతా ఇప్పుడు దీంట్లో ఉంటుంది. చక్కగా ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది, మొక్క కూడా బాగా ఎదిగిద్ది. దీనికి కావాల్సిన అన్నీ మనం సబ్సెంట్కి ఇచ్చాము. ఒకవేళ మన దగ్గర ఈ సీవీడ్ ఫర్టిలైజర్ లేదనుకోండి, అప్పుడు మనం ఇది ఇవ్వాలి. మన అరటి తొక్కలు కానీ ఉల్లిపాయల పొట్టు కానీ ఈ 2 కలిపి దీంట్లో కొంచెం ఎండిన టీ పొడిని కూడా కలిపి నానబెట్టి 1 రోజు నానబెట్టేసి 1-2 రోజులు నానబెట్టండి, పర్వాలేదు, నానబెట్టేసేసి ఇవ్వండి. ఇప్పుడు మనం ఇచ్చిన ఎరువులు ఉన్నాయి కదా, ఈ మన మ్యాక్ ఎరువు, మళ్ళీ సీవీడ్ ఫర్టిలైజరు, వీటికి బదులుగా అన్నమాట ఇది. అంటే మ్యాక్ ఎరువు మనం అదే ఇవ్వాలని లేదు, వర్మి కంపోస్ట్ ఉన్నా సరే వర్మి కంపోస్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. మొక్కకు మాత్రం వర్మి కంపోస్ట్ ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఇస్తేనే మంచిది, అప్పుడే. ఎందుకంటే ఇవి హెవీ ఫీడర్స్, మంచి మొగ్గలు రావాలని ఇప్పుడు ఎంత వర్షాలైనా కూడా కొంచెం వర్మి కంపోస్ట్ వానెల్చి కొంచెం ఎండలు వచ్చినప్పుడు కొంచెం అప్పుడు మట్టి తవ్వేసేస్తాం, కంపల్సరీగా ఒక వర్మి కంపోస్ట్ మాత్రం అదొక్కటైనా ఇవ్వండి ఎప్పుడైనా సరే, ఏ ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నేను ఇచ్చిన సీవీడ్ ఫర్టిలైజర్ ఇది లేకపోతే మాత్రం ఏం చేస్తారంటే ఇలాగ వాటర్ తీసుకొని అట్టి తొక్కలు గాలికి ఎగిరిపోయేటట్టున్నాయి అట్టి తొక్కలను ఇవి మొత్తం 1 రోజు నానబెట్టండి బాగా. 1 రోజు నానబెట్టి ఈ లిక్విడ్లో మళ్ళీ కాఫీ పొడి కలపండి ఇచ్చే ముందు. ఇలాగా 1 స్పూన్ అంతా కాఫీ పొడి కలపండి. ఇలా దీన్ని ఇలాగా ఇచ్చేసేసి 1 స్పూన్ కాఫీ పొడి కలిపి దీన్ని మొక్క మొదట్లో ఇచ్చేసేయండి. ఇప్పుడు మన సీవీడ్ ఫర్టిలైజర్కి బదులుగా అది పని చేస్తుంది. మనం కాఫీ పొడి సాయిల్ని ఎసిడిక్గా మార్చడానికి ఇస్తాము. ఇప్పుడు వర్షాలు కురిసి మట్టి సారం అంతా పోయింది కంటిన్యూ వర్షాల వలన, అందుకని ఇప్పుడు మనం ఖచ్చితంగా దీనికి మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ కరెక్ట్గా అందేలాగా ఇస్తేనే మొక్క గ్రోత్ బాగుంటుంది, చెట్టు అనేది బాగా పెరిగిద్ది. ఇప్పుడు దీన్ని 1 రోజు తర్వాత కాఫీ పొడి కలిపి మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి, ఒకవేళ సీవీడ్ ఫెర్టిలైజర్ లేకపోతే. అంతేను, ఇదిగోండి ఇవన్నీ ఇవ్వటం వలన మొక్క ఇలాగా చక్కగా బాగా గ్రోత్ వస్తుంది, బాగా మంచి కొత్త చిగుళ్ళు వస్తాయి అన్నమాట. బాగా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఈ విధంగా ఇస్తే. చూడండి ఫ్లవరింగ్ అది, ఈ వర్షాలకి ఫ్లవరింగ్ తగ్గిపోయింది కాబట్టి ఇది ఇంకా పూసేది ఉంది. ఇలాంటి దశలోనే మనము ఖచ్చితంగా ఇవ్వాలి, అది కూడా వర్షాలు తగ్గిన తర్వాతనే మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇవ్వండి. అప్పుడు చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఈ ముడత అనేది మాయమవుతుంది చెట్టు పెరుగుతూ ఉంటే. అయినా కానీ పోలేదంటే మాత్రం దీనికి వేప నూనె స్ప్రే చేయండి, పసుపు కూడా కలిపి స్ప్రే చేయొచ్చు.
వెనిగర్ స్ప్రే చేయొచ్చు ఈ పురుగులకి వీటికన్నా ఇంకా బెస్ట్ ఏదంటే నేను వాడేది వెల్లుల్లి పొట్టులు నన్ను కొంచెం బెల్లం వేసి నానబెట్టుకున్న ద్రావణం, దాన్నే నేను ఎక్కువగా నా మొక్కలకి స్ప్రే చేస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఈ ముడత పోతుంది, ప్లస్ ఈ పురుగులు కూడా ఆ స్మెల్కి రాకుండా ఉంటాయి. మొదట అయితే మనం వేప నూనె స్ప్రే చేసుకుందాము. తర్వాత అప్పటికి తగ్గకపోతే మాత్రం వెల్లుల్లి ద్రావణాన్ని స్ప్రే చేయండి. మామూలుగా వెల్లుల్లి తొక్కల్ని ఒకరోజు మొత్తం నానబెట్టేసేసి ఆ నీళ్ళని 1:1 రేషియోలో కలిపేసేయండి. ఒకరోజే నానబెడతాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. నానబెట్టేసేసి లైట్గా స్ప్రే చేయండి. ముడత పోతుంది, మనకి ఈ చీడపేడల నుంచి కూడా విముక్తి దొరికింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.